ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రావణ మాసంలో వచ్చేటువంటి విశిష్టమైన పండుగల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. శ్రావణ మాసం చాలా ఆధ్యాత్మికమైనటువంటి మాసం, అదేవిధంగా లక్ష్మీప్రదమైనటువంటి మాసం. ఈ మాసంలో ఎక్కువగా నోములు, వ్రతాలు, పూజలన్నీ కూడా మనం నిర్వహిస్తూ ఉంటాం. మరి దేవతలకు మరి చాలా ప్రీతికరమైనటువంటి మాసంగా శ్రావణ మాసం చెప్పబడుతూ ఉంది. అందువల్ల పరమ పవిత్రమైనటువంటి మాసంగా శ్రావణ మాసం మరి విరాజిల్లుతూ ఉంటుంది. మరి ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని, పరమేశ్వరుణ్ణి ఎక్కువగా మనం ఆరాధిస్తూ ఉంటాం. అందువల్ల మంగళకరమైన మాసంగా పిలుస్తూ ఉంటాం. మరి సకల సంపదలు, సకల సౌభాగ్యాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు మరి ఇచ్చేటువంటి మాసంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం. అందువల్ల ఈ శ్రావణ మాసానికి మహాలక్ష్మీదేవి అధిపతిగా ఉండి మనం పూజిస్తూ ఉంటాం. అందువల్ల సకల శుభాలను కూడా పొందగలుగుతూ ఉంటాం. ఇక శ్రావణ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచారం చేయడం వలన ఈ మాసాన్ని మనం శ్రావణ మాసం అని పిలుస్తూ ఉంటాం. మరి ఈ శ్రావణ మాసం అత్యంత మరి శుభప్రదమైనటువంటి మాసం. మరి ఈ మాసంలో కొన్ని నియమాలను మనం పాటించినట్లయితే మనం సకల శుభాలను కూడా పొందుతూ ఉంటాం. ముఖ్యంగా శ్రావణ మాసంలో శాకాహారమును భుజించడం, ఉల్లి వెల్లుల్లిని తగ్గించి వేయడం, శాకాహారం భుజించడము, ఉల్లి వెల్లుల్లి తగ్గించడము, అదేవిధంగా ఆవు నెయ్యితో మరి తులసి చెట్టు వద్ద దీపారాధన చేయడం, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం, మహాలక్ష్మీదేవి స్తోత్రము, మహాలక్ష్మి అష్టకం పారాయణం చేయడం, అదేవిధంగా ఆ యొక్క బిల్వాష్టకము, లింగాష్టకాన్ని పఠించడము ఈ మాసంలో చాలా విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. అందువల్ల ఈ శ్రావణ మాసం అంతా కూడా శోభాయమానంగా, ఆధ్యాత్మికంగా, మరి ఆరోగ్యపరంగా మరి ఉండడానికి ఈ శ్రావణ మాసం చాలా విశేషంగా మరి కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఈ శ్రావణ మాసం ఆగస్టు 13వ తేదీ నుంచి మొదలుకొని సెప్టెంబర్ 11వ తేదీ వరకు కొనసాగుతూ ఉన్నది. ఇందులో నాలుగు సోమవారములు, 4 మంగళవారములు, 5 శుక్రవారములు, 4 శనివారములు వస్తూ ఉన్నవి. ఈ శ్రావణ మాసం ఎక్కువగా మరి శ్రావణ సోమవారం శివారాధనకు చాలా అత్యంత విశేషమైనటువంటిది. శ్రావణ మంగళవారము మంగళగౌరి వ్రతము చేయడానికి చాలా పవిత్రమైనటువంటిది. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారము శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడానికి చాలా విశేషమైనటువంటిది. ఇక శ్రావణ శనివారం రోజున మరి సప్త శనివార వ్రతం చేయడానికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడానికి చాలా పవిత్రమైన రోజుగా మనం భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా శ్రావణ సోమవారం రోజున పరమశివుణ్ణి ఆరాధించడం, ఆ యొక్క శివునికి రుద్రాభిషేకం చేయడం, మహాలింగార్చన చేయడం శ్రావణంలో వచ్చే సోమవారం రోజున విశేషంగా మరి శివనామ సంకీర్తన చేయడం వలన మరి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి.
మరి అపమృత్యు బాధలు కానీ గ్రహచార బాధలు కానీ అన్నీ కూడా పరమశివునికి మరి శ్రావణ సోమవారములో అభిషేకాది కార్యక్రమాలు చేయడం వలన మనకు విశేషంగా ఫలితం వస్తూ ఉంటుంది. ఇక శ్రావణ మంగళవారం రోజున స్త్రీలు అనగా నూతనంగా పెళ్ళైనటువంటి వధువులు అదేవిధంగా ముత్తైదవులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ యొక్క మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగుతూ ఉంటాయి, దీర్ఘ సుమంగళిత్వం కూడా కలుగుతూ ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా మరి ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మరి ద్రౌపదికి ఉపదేశించినటువంటి వ్రతమే మంగళగౌరి వ్రతంగా ఈ నారద పురాణం చెబుతుంది. ఇక శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం చాలా విశేషమైనటువంటిది. శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడానికి చాలా పవిత్రమైనటువంటి రోజు. మరి ఎక్కువగా మరి స్త్రీలు ఈ యొక్క శ్రావణ మాసం వచ్చిందంటే శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు, అమ్మవారిని పూజిస్తూ ఉంటారు, గౌరమ్మను పెట్టుకొని మరి విశేషంగా కుంకుమార్చన అదే కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందువల్ల శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా విశేషమైనటువంటిది. మరి కుంకుమార్చన చేయడానికి, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించడానికి, మరి దేవి ఖడ్గమాల స్తోత్రం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి విశేషంగా శ్రావణ శుక్రవారం చాలా చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారం చాలా మంగళకరమైనటువంటి వారంగా చెప్పవచ్చు. సాక్షాత్తు మరి ఏడుకొండల వాడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సప్త శనివార వ్రతాన్ని ఆచరించేటువంటి రోజు కనుక మరి ఈ యొక్క ప్రతి శనివారం కూడా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతుంటాయి, గ్రహచార బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. సప్త శనివారం వ్రతం చేయడం వలన మరి ఎన్నో కష్టాలు నష్టాలన్నీ కూడా మరి తొలగిపోతూ ఉంటాయి. కనుక ఇంతటి విశేషమైనటువంటి మరి శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ సోమవారము, శ్రావణంలో మంగళవారము, శ్రావణంలో శుక్రవారము, శ్రావణంలో శనివారం ఇవన్నీ కూడా మరి విశేషమైనటువంటి వారాలుగా చెప్పబడుతూ ఉంటాయి. అదే కాకుండా ఈ యొక్క శ్రావణ మాసంలో ఇంకా విశిష్టమైన పండుగలుగా రాఖీ పూర్ణిమ, అదేవిధంగా నాగుల పంచమి, పొలాల అమావాస్య ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పండుగలు. ఇవన్నీ కూడా మరి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగలు మరి చాలా ఆధ్యాత్మిక శోభతో మరి మరి వర్ధిల్లేటువంటి మాసంగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని మనం చెప్పడం జరుగుతుంది. ఇక ఈ